నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. కాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. శ్రీవారి బ్రహ్మో రథోత్సవం అనంతరం స్వామివారి అలుకోత్సవం ఈ రోజు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ నివాసం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం పరిపాటి. దేవస్థానం ప్రక్కన గల సహాయ కమిషనర్ వెంకటేశ్వర రెడ్డి నివాసం వద్ద జరిగిన ఈ అలుకోత్సవం కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తిలకించారు. శ్రీదేవి భూదేవులతో వివాహం అనంతరం శ్రీవారు లోక కళ్యాణార్థం ప్రతిరోజు ఒక్కొక్క వాహనంపై విహరిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పర్వంలో మునిగి అలసి సొలసి ఇంటికి చేరిన భర్తని ఉభయ దేవేరులు ఆమానాస్పద మనస్కులై శ్రీవారిని గడపలోనే నిలబెట్టి తలుపులు తీయక సంధించి ప్రశ్నించే ప్రశ్నల పరంపర భక్తుల్ని పరవశానికి గురి చేసింది. ఇద్దరు భార్యల సంశయాలు తీర్చి వారిని ప్రసన్నులను చేసుకున్న అనంతరమే స్వామివారిని అమ్మవార్లు ఇంటిలోనికి ఆర్ఘ్య పాదాలను సమర్పించి స్వాగతిస్తారు. ఈ మనోజ్ఞ ఘట్టం భక్తుల్ని పరవశింపజేసింది. సాధారణ మానవుని మనోభావాలతో మనోజ్ఞంగా ఈ ఉదంతం రూపొందించారు. అలకలు తీరిన అనంతరం స్వామివారికి భక్తులు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తదనంతరం స్వామివారు చివరి వాహన సేవ అయిన అశ్వవాహనంపై భక్తులకు తిరు వీధుల్లో దర్శనమిచ్చారు. सर्वेभ्यस्ते वैष्णवेभ्यो नमः भृगमरीचि अक्षकस्यपादिभ्यो नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये यस्य कृतवक्त्राद्य भारसत्यापरशकं वेगं सजलतं वेगं तमाश्रये गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म श्री गुरवे नमः। यत्र योगीश्वरः कृष्णो देवं प्रणम्य भृग्वत्पतिकस्वारि महागुरुभ्यो नमः। अयं मुहूर्तस्य मुहूर्तमस्तु। प्राणायामेन योगः అమ్మవారిని ఒక రోజు మాత్రమే ఆ యొక్క శేషవాహనం పైన పిలుచుకొని వెళ్ళి స్వామివారి ఇన్ని రోజులు కూడా స్వామివారు ఆయన ఇష్టానుసారముగా వాళ్ళ యొక్క మంది మార్బలంతో స్వామివారు తిరిగేసి వచ్చినారనమాట. వచ్చినప్పుడు నిన్నటి రోజు మాత్రం మామూలుగా స్వామివారు ఉదయం వెళ్తే ఆ యొక్క మధ్యాహ్న కాలానికి వచ్చేస్తున్నారు, సాయంకాలం వెళ్తే రాత్రి సమయానికి వచ్చేస్తారు. కానీ నిన్నటి రోజు మాత్రం స్వామి ఉదయం వెళ్ళిన వాళ్ళు ఈ యొక్క రాత్రి పొద్దుపోయిన చాలా టైం అయిన తర్వాత స్వామివారు వేయించేపినారనమాట.
అయ్యేటప్పటికీ అమ్మవార్లిద్దరికీ కూడా ఆయన పైన సంశయం వచ్చేసింది. స్వామి, నువ్వు ఎంత మనోహరుడైనా ఎంత భక్తవత్సలుడైనా కూడా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయేంతటి పని ఏముంది నీకు అని చెప్పి స్వామివార్లు అమ్మవార్లిద్దరూ కూడా స్వామివారిని బయట నిలుపుదల చేసి ఆ యొక్క అలుక మండపం, ఈ యొక్క అలుకోత్సవ మండపం, ఈ యొక్క అలుక మండపంలో అమ్మవార్లిద్దరూ వచ్చి కూర్చొని వేసినారనమాట స్వామివారిని లోపలికి రానికి. ఆ యొక్క అలుకోత్సవం అమ్మవార్ల యొక్క అలుక తీర్చినటువంటి సమయం, వాళ్ళిద్దరినీ కూడా ఆనందింపజేసిన సమయం. అందువల్ల ఈరోజు మనందరికీ కూడా స్వామి ఆనంద నారసింహుడిగా దర్శనమిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫలశ్రుతి ముందే చెప్తారు. ఎందుకంటే పాతకాలం కథ కదా, ఎందుకు ఏదేదో ఉంటుందిలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందువల్ల ఫలశ్రుతిలో ఏముందిరా అంటే ఈ యొక్క మహాలక్ష్ములు ఇద్దరి యొక్క మధ్యలో స్వామివారు ఉండి అటువంటి మాటలు పలికినటువంటి సందర్భం మనకి ఎప్పుడూ దొరకదనమాట. అటువంటి సన్నివేశాన్ని మనం ఎప్పుడు కూడా ఎప్పుడు మనము వదులుకోకూడదు. మళ్ళీ మనకు సంవత్సరం తర్వాత దొరికేది యొక్క సన్నివేశం. అందువల్ల ఈ యొక్క మహాలక్ష్మి సంవాదాన్ని విన్న వాళ్ళకి ఏమి ప్రథమంగా అంటే లోక కళ్యాణం. ఎప్పుడు కూడా మన ఇల్లు ఎప్పుడు కూడా కళ్యాణకారకంగా ఉంటుంది. పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది, బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు అవుతాయి. ఆ యొక్క జ్ఞానం లేని ఇళ్లలో జ్ఞానం సంపూర్ణంగా అమృతం మాదిరి ఒలుపుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా సంసారాన్ని నిలబెడుతుంది ఈ యొక్క కథ. అందువల్ల అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మన ధర్మ సంస్థాపన జరిగినప్పుడు నేను భూలోకానికి వెళ్ళాలి కదా, ఆ యొక్క ధర్మ సంస్థాపన చేసి ఈ రోజున ముంగిటికి వచ్చినాను. భక్త పరాయణుడు కదా, నేను భక్తులకు నేను సులభుణ్ణి కదా, అందువల్ల కాలయాపన అయినది అని చెప్పేటప్పటికీ అమ్మవారు అడుగుతూ ఉన్నారు. శ్రీనివాస జితా జాతి చంపంగి మల్లికాది కుసుమ సౌరభ్యమును కర్పూర కుంకుమాగార మీద చోర్ణ మృగణావిస్తృత చందన పంక సువాసన సహిత నూతన పరిమళ శోభితమై తిరుమేను ప్రకాశించుటకు కారణమేమి? చిరు సేవ్యములకు పూచిన పుణ్య వృక్షములను విడచి తుమ్మెదలు తమ వెంట ఝుంకారములంచుచూ వచ్చుచున్నవే. ఆహా, ఈ సౌరభం మనోహర, నాకొకరు తెలుపగలరు కదా. అమ్మవారు అనేక ప్రశ్నలు వేసినారు ఇక్కడ. ఏమిరా అంటే జితా జాతి చంపంగ మల్లికాది కుసుమ సౌరభ్యము. ఆ యొక్క ప్రపంచంలో ఎన్నైతే మంచి మంచి పుష్పాలు ఉన్నాయో ఆ యొక్క సౌరభం అంతా కూడా మీ నుంచి వస్తూ ఉందే, అది ఎట్లా వస్తూ ఉంది ఆ విషయం నాకు చెప్పండి. ఎప్పుడూ కూడా మీ యొక్క తిరుమేని ఎప్పుడు కూడా నల్లగా ఉంటుంది కదా ఎప్పుడూ కూడా ఆ యొక్క, కానీ ఈ రోజున ఎందుకు మెరుస్తూ ఉందే, ఏదో చుమ్కీలన్నీ కూడా అతుక్కో ఉన్నాయి, మీకు కలర్లన్నీ పూసుకొని వచ్చినారు, ఏం విషయము అని చెప్పి అమ్మారు అడుగుతూ ఉన్నారు అన్నమాట. డౌట్లు ఇవన్నీ.
అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావాలని, అలాగే కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, కదిరి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ నే గెలిపించుకోవాలని అభ్యర్థి సతీమణి కందికుంట యశోదమ్మ పిలుపునిచ్చారు. ఈ రోజు ఆమె కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నిజాంవలి కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కదిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలన్న కందికుంట వెంకట ప్రసాద్ కలలు నిజం కావాలంటే ఆయనను శాసనసభ్యుడిగా ఎన్నుకోవాలని కందికుంట యశోదమ్మ అన్నారు. కదిరి నిజాంవలి కాలనీలో ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కదిరి మున్సిపల్ చైర్పర్సన్ సూర్యాభాను, వైస్ చైర్మన్ వసంత, టీడీపీ జిల్లా కార్యదర్శి బండారు మనోహర్ తదితరులు పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యశోదమ్మ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడే అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. కనుక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరచడానికి స్థానిక శాసనసభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. साइकिल के लिए दो ऑर्डर साइकिल भाभी अस्सलाम वालेकुम हाथ मिलाओ भाभी को हां दुआ करो मां అబ్బా చెప్పినాం కదా నమస్తే మా తెలుగుదేశం పార్టీ కోటి ఎన్నిక తప్పకుండా సాయం చేయాలి. సైకిల్ గుర్తుకెళ్ళిపోతున్నాను, అందుకే మిమ్మల్ని మేడం కిందికి రండి ప్రార్థిస్తున్నాను. అమ్మా అందరూ సైకిల్ గుర్తుకేయాలమ్మా అన్ని ఓట్లు. సాయం చేయక మళ్ళీ ఆడ చెప్తా ఇక్కడ చెప్పమ్మా తమ్ముడికి తమ్ముని భార్య తెలుగుదేశం పార్టీ వస్తానే 3000 చేస్తారు పెన్షన్ కూడా లాలేమ్మా ఆల్రెడీ పడే చూపిస్తే साइकिल के वाला अबाउट है अब एमएलए का एमपी का नहीं वोट है इधर का है नहीं కాయ डालती है हमें सब जाते हैं ना जरा बुलाते ఫోన్ చేస్తావా ముందు వచ్చండి రెండు ఒకటిలేక భావి ఆజా సైకిల్ కోట్ సైకిల్ గుర్తు కోట ఏంటి మా పెద్దమ్మ कंदीकुंटा ना कोड़ता हूँ सही में टेंशन भी 3 हार करना है कि అమ్మా పాంప్లెట్లు మీరు ఇస్తారండి అమ్మా పాంప్లెట్లు మీరు ఇస్తారండి ऐसा सलाम भाई मेहरबानी साइकिल डालो मैं वोट पेंशन भी बढ़ाते ही आगे महीने से जरूर మారితే नहीं देता ఎక్కడ అక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటాం साइकिल गुर्तुके साइकिल गुर्तुके जय తెలుగుదేశం आरते मेहरबानी साइकिल डालो मैं वोट कंदीकुंटा ना वाइफ तो मांग मिल वोट ओके ओके
वाले को हमारी बुलियन सगा साइकिल को वोट डाला तेरा तो मैं यार रहो तुम्हारा अपना को भी बोल को डालो हमारी एमएलए का एमपी का दो आदमी है तो साइकिल को डालो ना साइड अयो ब्रेंडन तो अयो apa api pulang साइकिल बोर्ड डालो मां मम्मी आई तो बोल मां नमस्कार नमस्कार తప్పకుండా ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి 13, 14, 15 వార్డులో క్యాన్వాస్ చేస్తున్నాను. ఇక్కడ మంచి నాకు స్పందన లభించింది. మహిళల నుంచి కానీ వృద్ధుల నుంచి మరి ప్రతి ఒక్కరి నుంచి మైనార్టీ అని కూడా ఏమీ లేకపోకుండా వాళ్ళు నాకు మంచి స్పందన ఇచ్చినారు. ప్రతి ఒక్కరు బావి వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ మంచి స్పందన ఇచ్చినారు. ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. సైకిల్ గుర్తుకే ఓటు వేయించి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కందికొండ ప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి 18 రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొంచెం అభివృద్ధి చేయాలంటే మనము మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు సార్ గారిని గెలిపించుకోవాల్సిందిగా మీ ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. పెన్షన్ కూడా రేపు నెల నుంచి 3000 పెంచుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని సైకిల్ గుర్తుకే ఓటు వేయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అవినీతి రహిత పాలన కోసం మరియు అభివృద్ధి కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయనతో పాటు కదిరి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సిద్ధారెడ్డిని గెలిపించాలని డాక్టర్ ఉషారాణి పిలుపునిచ్చారు. ఈ రోజు కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంటపల్లె, కుమ్మరవాండ్లపల్లె, ఎన్జీఓ కాలనీ తదితర ప్రాంతాలలో డాక్టర్ ఉషారాణి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అవినీతి రహిత పాలన కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని డాక్టర్ ఉషారాణి అన్నారు. కదిరి మున్సిపాలిటీలో ఆమె ఈ రోజు నుంచి వైసీపీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆమీన్ నగర్ నుంచి ఆరంభించారు. ఈ సందర్భంగా సామె ఇంటింటికి వెళ్లి పసుపు కుంకుమలను అందించి డాక్టర్ సిద్ధారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రామరాజ్య స్థాపన జగన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని కనుక ప్రతి ఒక్కరూ తప్పక డాక్టర్ సిద్ధారెడ్డికి మరియు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్కి వేసి గెలిపించాలని కోరారు. సేనా మదల్ సేనా నువ్వు ఇద్దరు మీరు ముందర ఆసీనా ఆసీనా కాదు తెలుసులేపా నువ్వు పాడమ్మా పాడే బా రాబోదురా కూర్చోదు బా
కొంచెం బ్యాక్ కొంచెం బయటికి రమ్మా. ఖచ్చితంగా వెళ్ళమ్మా ఫ్యాన్. ఖచ్చితంగా వెళ్ళా ఫ్యాన్. నమస్తే అమ్మా. చిన్నమ్మా కోటేయండి, ఒక అవకాశం ఇవ్వండి. సార్ చాలా మంచోడు, మంచోళ్ళకి మనం ఇదే ఇదే ఒక అవకాశం ఇవ్వండి. డాక్టర్కి జగనన్నకు ఒక అవకాశం ఇవ్వండి. నిలబడి కాడా చెప్పాలా నువ్వు కరెక్ట్. నువ్వు తీర్థాలు ఎన్ని ఓట్లు పైన గుర్తుకు ఎన్ని ఓట్లు పైన గుర్తు కోటేయండి. ఖచ్చితంగా చెప్పమ్మా. అవకాశం ఇవ్వండి. ఎంపీగా గోరంట్ల మాధవ్. సారు ఇట్లా పోయిరాలి కదా సీనా, ఇట్లా పోవాలి కదా. చాలా మేడం ఇట్లా ఏమో చెప్తారు మేడం. ఫ్యాన్ గుర్తు కోటేయండి అమ్మా. అన్న చెప్పు. సిద్ధారెడ్డి డాక్టర్కి జగన్. రవి లేడా కడిపేమ్మా. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు వెళ్ళా. సార్ను తీసుకుని సార్ను తిద్దాం. మంచోడు మేడం చెప్తున్నాను. సిద్ధారెడ్డి డాక్టర్కి ఒక అవకాశం ఇవ్వండి. ఏమంది చేయండి, ఒక అవకాశం ఇవ్వండి. సిద్ధారెడ్డి డాక్టర్ మామ ఖచ్చితంగా చేయాలా. సార్ను చూసుకుందాం. కాంతమ్మ ఉంది కదా. సార్ చాలా మంచోడు. సార్ చూసి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు చేయాలి. నీకు 3,000 పింఛన్ వస్తుంది. కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ప్రచారంలో భాగంగా కుమరోళ్ళపల్లి, ఎర్రగుంటపల్లి, మళ్ళీ ఎన్జిఓ కాలనీకి జరుగుతుంది. మొట్టమొదట కుమరోళ్ళపల్లిలో ప్రచారం చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు మా బీసీలకి వాళ్ళు చాలా న్యాయం చేశారు జగనన్న అని చెప్పడం జరిగింది. మేము బీసీ డిక్లరేషన్ కూడా వెళ్ళాము. బీసీ డిక్లరేషన్ కూడా చాలా బాగుంది. దాని పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేశారు వాళ్ళందరూ కూడా. మా అందరి ఆశీర్వాదాలు మీకు ఉంటాయి అని కూడా తెలియజేశారు. ఎర్రగుంటపల్లి గ్రామంలో కూడా అందరూ కూడా మంచి స్పందన ఇస్తున్నారు. ఇక్కడ కూడా అందరూ కూడా మంచి వాళ్ళకి చోటు ఇవ్వాలి, మేమందరం కూడా మార్పును కోరుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా స్పందన చాలా బాగుంది, ఆదరణ చాలా బాగుంది. కదిరి ప్రజలందరూ కూడా డాక్టర్ని కానీ నన్ను కానీ చాలా ఆదరిస్తున్నారు. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అట్లాగే వాళ్ళందరికీ అభ్యర్థన ఒకటి, సిద్ధారెడ్డి డాక్టర్కి అలాగే గోరంట్ల మాధవన్నకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వాళ్ళిద్దరినీ గెలిపించి జగనన్నని సీఎం చేసుకొని మనం ఇంకా ఇంకా మంచి రోజుల్ని చవి చూస్తామని మీకు అందరికీ అభ్యర్థిస్తున్నాను. జై జగన్. ఈరోజు 35వ వార్డు భాగంలో ఎర్రగుంటపల్లి గ్రామము, అదేవిధంగా కుమరోళ్ళపల్లి గ్రామము, ఎన్జిఓ ఇందిరా కాలనీ అన్ని ప్రచారం తిరుగుతున్నారు ఉషారాణి మేడం గారు. వైఎస్ఆర్ అభ్యర్థి అయిన సిద్ధారెడ్డికి భార్య గారైన ఉషారాణి మేడం గారు తిరుగుతున్నారు. ఇక్కడ బీసీ కులాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఈ మా స్పందన చాలా బాగా ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు.
వాళ్ళకు ముఖ్యంగా బీసీ కులాలకు ధన్యవాదాలు తెలుస్తున్నాము. మేము చూడంగా ఇంతవరకు ఎప్పుడూ ఈ ఎర్రగుంటపల్లి గ్రామంలో ఈ స్పందన లేదు. ఈసారి నూతన ఉత్సాహంతో ఇక్కడున్న యువకులు కానీ పెద్దోళ్ళు కానీ ఒక తూరికి జగనన్నకు అవకాశం ఇవ్వాలి, ఎట్లా తిరిగి మారాలి, మార్పు కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. కంపల్సరీగా ఇక్కడ మేము 2 ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామని ఇక్కడ ప్రజలు ముఖ్యంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా ఈడే కాదు మండలాలకు పోయినా బీసీ కులాలు మంచి స్పందన వస్తుంది. మేము నిన్న మొన్న అంతలక్క తిరిగినాము, చాలా బాగా ఉంది స్పందన. కావున ఇక్కడ ఉండే కదిరి ప్రజలకు ముఖ్యంగా తెలియజేసం ఏమిటంటే మీరు ప్రతి ఒక్కరూ 11వ తేదీ ఓటు వినియోగించుకోవాలి. మనము పట్టణంలో ఎక్కడ చూసినా ఓటు శాతం చాలా తక్కువ ఉంది. గవర్నమెంట్ కూడా పదే అందరికీ తెలియజేస్తాము. కావున కదిరి ప్రజలు దీన్ని మనసులో పెట్టుకొని 11వ తేదీ ప్రతి ఒక్కరూ ఓటు పోలింగ్ చేయాలి. అదేవిధంగా ఫ్యాన్ గుర్తు మీద మీ ఓటు కంపల్సరిగా వేయాలని మరీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాను. అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావాలని, అలాగే కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, కదిరి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ నే గెలిపించుకోవాలని అభ్యర్థి సతీమణి కందికుంట యశోదమ్మ పిలుపునిచ్చారు. ఈ రోజు ఆమె కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నిజాంవలి కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కదిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలన్న కందికుంట వెంకట ప్రసాద్ కళలు నిజం కావాలంటే ఆయనను శాసనసభ్యుడిగా ఎన్నుకోవాలని కందికుంట యశోదమ్మ అన్నారు. కదిరి నిజాంవలి కాలనీలో ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కదిరి మున్సిపల్ చైర్పర్సన్ సూర్యాభాను, వైస్ చైర్మన్ వసంత, టీడీపీ జిల్లా కార్యదర్శి బండారు మనోహర్ తదితరులు పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యశోదమ్మ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడే అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. కనుక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరచడానికి స్థానిక శాసనసభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే చంద్రబాబు గారి నాయకత్వం, కందికుంట యశోదమ్మక్క నాయకత్వం. నేను గత 5 రోజులుగా కొన్ని వార్డులు ప్రకారంగా ప్రచారం చేయించున్నాను. నా వద్ద కొంతమంది కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అందరూ నాకు సాయం చేస్తున్నారు. కందికుంట ప్రసాద్ గారిని మనం సైకిల్ గుర్తుకే ఓటు ఎక్కువగా వేసి ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు సాయం కోరుతున్నాను. అందరూ సాయం చేయాలి. మనకు చంద్రబాబు నాయుడు సార్ గారు ఉపాధి కింద పథకాల కింద పెన్షన్స్, సంక్షేమ పథకాల కింద దాదాపు 18 రకాలుగా మనకు సాయం చేస్తున్నారు సారు. మళ్ళీ మనము ఇటువంటి ఉపాధిగానే మనకు కావాలనుకుంటే మనకు రాష్ట్ర నుంచి చంద్రబాబు నాయుడు సార్ గారిని ముఖ్యమంత్రిగా మనము గెలిపించుకోవాలి. స్థానికంగా అందుకే మనమందరము తప్పకుండా సైకిల్ గుర్తుకే వేసి మన చంద్రబాబు నాయుడు సార్ గారిని, కందికుంట ప్రసాద్ గారిని గెలిపించుకోవాలా అని మిమ్మల్ని అన్ని కోరుతున్నాను. ఇంకొక మనవి ఏమంటే కదిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం కూడా కందికుంట ప్రసాద్ గారిని తప్పకుండా గెలిపించుకోవాలి. సైకిల్ గుర్తుకే ఓటు వేసి మీరందరూ కూడా మిగతా వారికి కూడా చెప్పి గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి 3 రోజుల నుంచి మేము కందికుంట 3 రోజుల నుంచి ప్రచారంలో భాగంగానే యశోదక్క వెంటే ఉండి ప్రచారంలో ప్రతి వార్డు ఇంటింటా తిరిగి మేము సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నాము. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత అవసరమో మన కదిరి నియోజకవర్గానికి కూడా ప్రసాదన్న అంతే ముఖ్యమని ప్రజలందరికీ కూడా కోరుతున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలంతా మొగ్గు చూపుతున్నమాట వాస్తవం.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, పసుపు కుంకుమ కావచ్చు, పెన్షన్ పథకం కావచ్చు, అలాగే రైతు సోదరులందరికీ కూడా రుణమాఫీ, అలాగే ఇప్పుడు అన్నదాత సుఖీభవ, అలాగే మనకు మంగళి వాళ్ళకందరికీ, అలాగే చేనేతలకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు జరుగుతుండడం వల్ల తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నమాట వాస్తవం. అలాగే మన కదిరి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాలుగా చూస్తే అభివృద్ధి పూర్తిగా కుంటుపడిన విషయం మనకు బాగా తెలుసు. ఏదో అడపాదడపా సీఎం గారు రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు వచ్చాయే తప్ప మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏవీ జరగడం లేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలవలేకపోవడం, వైసీపీలో గెలిపిన వ్యక్తి మళ్ళీ తెలుగుదేశంలోకి రావడం, తర్వాత ఆ విధంగా అన్ని అభివృద్ధులు ఆగిపోవడం, ఈ విధంగా జరగడం. కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో మనం అందరం గెలిపించుకున్నట్లయితే మన కదిరి అభివృద్ధి మరింత ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ అమల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి చేరేలాగా మన ప్రసాద్ అన్న గారు అందరికీ సహాయపడేటువంటి వ్యక్తి. అలాగే వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే వ్యక్తిగతంగా కూడా ప్రతి మనిషికి ఈ నియోజకవర్గంలో ఎవ్వరికి కూడా సాయం పొందలేదు అనే వాళ్ళు ఎవరూ లేరు. ఎన్నో రకాలుగా వాళ్ళకి హాస్పిటల్కైతేనేమి, చదువులకైతేనేమి, బోర్లు వేయడానికైతేనేమి, గుళ్ళు కట్టించడానికైతేనేమి, వాళ్ళ ఇంటి సమస్యలకైతేనేమి, అట్లాగే మన ముస్లిం సోదరులకు సోదరిమణులకు వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కందికుంట వెంకటప్రసాద్ గారని సందర్భంగా మనవి చేస్తూ మీకు అందరికీ మనవి చేస్తూ కోరుకుంటున్నాం. కదిరి ఓటర్లందరికీ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి. కందికుంట వెంకటప్రసాద్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోండి. మనందరి యొక్క అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం. కదిరి పట్టణ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్దాం. కదిరికి బైపాస్ రోడ్ రావాలి, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, ఇంకా ఎన్నో రకాలుగా రోడ్లన్నీ కూడా చాలా అధ్వాన స్థితిలో ఈరోజు రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా లేని కనపడుతున్నాయి. మాకు వీధిలో తిరుగుతున్నాం ఈరోజు యశాదమ్మక్క గారితో సహా. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి జరగాలంటే మళ్ళీ ప్రసాదన రావాలి అని మిమ్మల్ని అందరినీ మరొకరు మనవి చేస్తూ ఓటర్లు అందరూ కూడా ప్రతి ఓటు కూడా మీ ఓటును తప్పనిసరిగా ఎమ్మెల్యేకు, ఎంపీకి ఇద్దరికి కూడా సైకిల్కి వేయించి గెలిపించమని ప్రార్థిస్తూ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాద్రి న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.